హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం సీతాకోకచిలుక ప్రభావం రాజకీయ పార్టీల పతనానికి ఎలా కారణమైంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మామూలుగా మీరు ఎప్పుడైనా గమనించుంటే ఒక చోట జరిగే చిన్న మార్పు మరొక చోట పెద్ద సంఘటనకు కారణమవుతుందని సిద్ధాంతం చెబుతోంది. ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి ఆలోచన పరులు సీతాకోకచిలుకకు సంబంధించిన ఉదాహరణనిస్తారు. సీతాకోకచిలుకలు రెక్కలు ఒక చోట ఎగరడం వల్ల మరొక ప్రదేశంలో తుఫాను ఏర్పడుతుందని చెప్పేవారు. ఇది ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తున్నారా? సీతాకోకచిలుక రెక్కలు చప్పుడుకి తుఫానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇది కేవలం ఒక సామెత మాత్రమేనని, వాస్తవానికి సీతాకోకచిలుక ప్రభావం దీనికి కొద్దిగా భిన్నంగా పనిచేస్తుంది. అదెలాగో నేను మీకు చెప్తాను. 14వ శతాబ్దపు ఒక ముఖ్యమైన చారిత్రక సంఘటన నుంచి ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుందాం. ఒకరోజు రోమ్లో కూర్చున్న పోప్ గ్రెగోరీ ది గ్రేట్ కు పిల్లులపై యుద్ధం చేయాలనే ఆలోచన వచ్చింది. పిల్లులు డెవిల్ యొక్క చిహ్నమని పోప్ నమ్మాడు. అందుకే ఆరోగ్యకరమైన క్రైస్తవ సమాజంలో ఈ అడవి జంతువుకు చోటు ఉండకూడదు అని భావించాడు. పోప్ వెంటనే తన సైనికులను పిలిచి వెళ్లి ఆ ప్రదేశంలో ఉన్న పిల్లులన్నిటినీ చంపమని ఆదేశించాడు. ఫలితంగా ఐరోపాలో బ్లాక్ డెత్ అనే తుఫాన్ వచ్చింది. ఇది అక్కడి జనాభాలో దాదాపు 1/3 వంతు తుడిచిపెట్టేసింది. వాస్తవానికి పిల్లులు సహజ మాంసాహారులు. వాటి కారణంగా అవి ఎలుకలను పట్టి తింటూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఎలుకల జనాభా నియంత్రణలో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పిల్లులు అకస్మాత్తుగా తుడిచిపెట్టుకుపోవడం వల్ల ఐరోపాలోని అనేక ప్రాంతాల్లో ఎలుకల జనాభా విపరీతంగా పెరిగింది. ఇది చివరికి చరిత్రలో ప్రాణాంతకమైన ప్లేగు మహమ్మారికి కారణమైంది. అదేంటంటే ఆ రోజు పోప్ తీసుకున్న ఆ చిన్న నిర్ణయం బ్లాక్ డెత్ బట్ బ్లూ ఎఫెక్ట్ గా బయటపడింది. దాదాపు 11 సంవత్సరాల క్రితం 13 సెప్టెంబర్ 2013న ప్రారంభమైన భారతీయ రాజకీయాలకు సంబంధించిన ఇలాంటి సీతాకోకచిలుకల ప్రభావం ఈ రోజు చాలా చర్చల్లో ఉంది. అయితే సీతాకోకచిలుక ప్రభావం ఇప్పుడు దేశ రాజకీయ కారిడార్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి 11 సంవత్సరాల క్రితం తొలిసారిగా భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ద్వారా 2014 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రధానమంత్రి ముఖం లాల్ కృష్ణ అద్వానీ లేదా మరే ఇతర ప్రముఖ నాయకుడు కాదని ప్రకటించిన రోజు. కానీ 2004లో భాజపా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం గుజరాత్ నుంచి వచ్చిన నరేంద్ర మోదీని ఎంచుకునేలా చేసింది. 2009 తర్వాత మూడోసారి లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటమి నుంచి వారిని కాపాడమే కాకుండా నరేంద్ర మోదీని ఫ్రంట్ లైన్ లోకి తీసుకురాగానే అది భాజపా అదృష్టంగా భావించింది. 2014 మరియు 2019లో పార్టీ భారీ విజయాన్ని సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఏకైక అతిపెద్ద విజేతగా నిలిచింది. దీని కారణంగా పీఎం మోదీ మూడోసారి తన పాలనకు శ్రీకారం చుట్టారు. అసలైన సీతాకోకచిలుక ఎఫెక్ట్ ఇక్కడే ప్రారంభమైంది. దీని ప్రభావం నేడు దేశంలోని 2 ప్రసిద్ధ ప్రాంతీయ పార్టీలను విస్తరణ అంచుకు తీసుకొచ్చింది. ఆ 2 పార్టీలు ఏవి? 2014 తర్వాత ఈ పార్టీల పతనం ఎలా మొదలైంది అది కూడా చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత దాదాపు అంతరించిపోయే దశలో ఉన్న పార్టీల పేర్లలో మొదటి పేరు బీఎస్పీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ. అయితే రెండవ పేరు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. ముందుగా బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ గురించి తెలుసుకుందాం. బీఎస్పీ అనేది దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య రాష్ట్రమైన యూపీని విజయవంతంగా పరిపాలించిన ప్రాంతీయ పార్టీ. 1984లో స్థాపించబడిన ఈ పార్టీ 2007 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మాయావతి నాయకత్వంలో పోరాడి దాని స్వర్ణయుగంలోకి అడుగుపెట్టింది. ఈ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని కూడగట్టుకుంది. 403 సీట్ల యూపీ అసెంబ్లీలో 206 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీఎస్పీ స్థాపించబడింది. దాని ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీతో ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో పార్టీ ఓట్ షేర్ అత్యధికంగా 30%. ఈ బంపర్ విజయం కారణంగా ఇప్పుడు యూపీ నుంచి బీఎస్పీ విడదీయలేనిదిగా మారింది. దేశంలోని 21 స్థానాలపై బీఎస్పీ జెండా ఎగరవేయబడింది. ఈ కాలంలో ఆ పార్టీకి యూపీలో గరిష్టంగా 20 సీట్లు వచ్చాయి. ఇక్కడ దాని ఓట్ల శాతం 27.4కు చేరింది. ఈ రికార్డు విజయంతో దేశంలో కాంగ్రెస్, బీజేపీల తర్వాత బీఎస్పీ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని రీమార్కెటింగ్ ను తీసుకుని ఈ పార్టీ 2014 లోక్సభ ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభించింది. బీజేపీని పక్కన పెట్టి దేశంలోని అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇక్కడి నుంచి బీఎస్పీ హౌస్ ఆఫ్ కార్డ్స్ ముక్కలైంది. దిగ్భ్రాంతికరంగా 2014 లోక్సభ ఎన్నికల్లో పార్టీకి దేశంలో ఒక్క సీటు కూడా రాలేదు. అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన మొత్తం 21 స్థానాలను కూడా కోల్పోయింది. దీంతో పాటు యూపీలో ఆ పార్టీ ఓట్ల శాతం కూడా 27.4 నుంచి 19.6కి తగ్గింది.
5 ఏళ్ల క్రితం లోక్సభ ఎన్నికల ప్రాతిపదికన బీఎస్పీ దేశంలోనే 3వ అతిపెద్ద పార్టీగా ప్రకటించుకోగా అదే ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 2017వ సంవత్సరంలో జరిగిన యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఎస్పీ భారీగా విఫలమైంది. 2007 మరియు 2012 మధ్య 200+ సీట్లతో యూపీని పాలించిన పార్టీకి ఇప్పుడు రాష్ట్రంలో కేవలం 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. లోక్సభలో బీఎస్పీకి 19 సీట్లు మాత్రమే ఉండగా మరోవైపు యోగి నేతృత్వంలోని బీజేపీ రాష్ట్రంలో 312 సీట్లను ఆక్రమించుకుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటమి, ఆపై 2017 యూపీ రాష్ట్ర ఎన్నికల్లో బీఎస్పీని పూర్తిగా విచ్ఛిన్నం చేసింది. దీని కారణంగా 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తన ప్రత్యర్థి ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీతో జతకట్టాల్సి వచ్చింది. అయితే ఎస్పీ బీఎస్పీ యొక్క ఈ సమీకరణం చాలా ప్రభావవంతంగా నిరూపించబడలేదు. ఈ ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి 15 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగాయి. 2022 యూపీ రాష్ట్ర ఎన్నికలు బీఎస్పీకి పీడకల లాంటిది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి యూపీ మొత్తంలో ఒకే ఒక్క సీటు వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, దాదాపు ఒక దశాబ్దం క్రితం యూపీని పాలించిన పార్టీ నేడు తన సొంత ఇంట్లో ఒకే ఒక్క సీటును కలిగి ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీ ఓట్ల శాతం 2007లో 30 నుంచి 2022 నాటికి కేవలం 13% పడిపోయింది. ఈ 2024 లోక్సభ ఎన్నికల నాటికి బీఎస్పీ పూర్తి చేయబడింది. అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నమాట. ఇది ఈ పార్టీ భవిష్యత్తు విధిని దాదాపుగా ముగించేసింది. నిజానికి దేశంలోని మొత్తం 6 జాతీయ పార్టీల్లో ఈ లోక్సభ ఎన్నికల్లో గెలవని పార్టీ బీఎస్పీ మాత్రమే. దేశంలోని 543 స్థానాలకు గాను 424 స్థానాల్లో, యూపీలో 80 స్థానాలకు గాను 79 స్థానాల్లో పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టిన ఎన్నికల్లో అత్యధిక శాతంతో పోటీ పడింది. అయితే ఇంత జరిగినా కూడా ఒక్క సీటుపై కూడా పార్టీ విజయ పతాకాన్ని ఎగరేయలేకపోయింది. అంటే 424 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆ పార్టీ గెలుపు నిష్పత్తి 0గా మిగిలిపోయింది. బీఎస్పీ ఓట్ల శాతం 2019లో 3.66 నుంచి 2.04కి తగ్గింది. యూపీ సహా దేశం మొత్తం నుంచి బీఎస్పీ యొక్క చరిష్మా అనేది కోల్పోయింది. ఇప్పుడు ఈ పార్టీ నెమ్మదిగా అంతరించిపోయే దశలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో బీఎస్పీ యొక్క భారీ పతనానికి కారణం ఏంటి అనేది ప్రశ్న. బీఎస్పీ నేడు ఎదుర్కొంటున్న భారీ పతనానికి కారణమని అనేక అంశాలు పరిగణించబడుతున్నాయి. ఉదాహరణకు బీజేపీ యొక్క పెరుగుదల, చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని బీఎస్పీ ఆవిర్భావం, రాష్ట్రంలోని దళిత ఓటర్లు వీళ్ళందరూ దూరం కావడం, లేదా మాయావతి యొక్క ఇటీవల అపరిపక్వ నిర్ణయాలు వంటివి. ఈ కారణాలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 2007లో యూపీ అసెంబ్లీలో బీఎస్పీకి 206 సీట్లు వచ్చాయి. అదేవిధంగా 2012లో 80, 2017లో 19, 2022లో 1 వచ్చాయి. అంటే 2012-13 నుంచి బీఎస్పీ నిరంతరం క్షీణిస్తూ వస్తోంది. మరోవైపు ఇదే వ్యవధిలో ముఖ్యంగా 2014లో బీజేపీ నాణ్యం ఎలా బలపడిందో మనకి తెలిసిందే. నిజానికి మోడీ వేవ్ అని పిలువబడిన తరువాత యూపీలో 2 నిర్దిష్ట ఓటు బ్యాంకులు రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవి ఏంటి అంటే, ఒకవైపు రాష్ట్రంలోని బ్రాహ్మణ ఓటు బ్యాంక్, మరోవైపు రాష్ట్రంలో దళిత ఓటు బ్యాంక్ గా చెప్పుకునేవారు. 2007 యూపీ ఎన్నికల్లో మాయావతి సాధించిన ఘన విజయానికి అతిపెద్ద కారణం బీఎస్పీ రాష్ట్రంలోని బ్రాహ్మణ మరియు దళితుల ఓట్లను పూర్తిగా ఆకర్షించుకోవడం. ప్రస్తుతం యూపీలో దళిత ఓటు బ్యాంక్ దాదాపుగా 21% ఉంది. దీనికోసం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 85 స్థానాలు మరియు లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అంటే యూపీలో దళిత ఓటు బ్యాంకు మద్దతు ఉన్న పార్టీ రాష్ట్రంలో 20% సీట్లలో స్వల్ప ఆధిక్యాన్ని పొందుతుంది. 20% సీట్లు గత 2 దశాబ్దాలుగా యూపీ భవితవ్యాన్ని నిర్ణయిస్తున్నాయి. 2007 నుంచి యూపీలో అత్యధిక రిజర్వ్డ్ సీట్లను గెలుచుకున్న పార్టీ చివరకు ఎన్నికల్లో కూడా విజేతగా నిలిచిందని సర్వేలు చెబుతున్నాయి. 2007 నుంచి 2013 మధ్యకాలం వరకు రాష్ట్రంలోని దళిత ఓటు బ్యాంక్ లార్జీ బీఎస్పీ వద్ద ఉంది. కానీ 2014 తర్వాత బీజేపీకి ఈ ఓటు బ్యాంకును విజయవంతంగా తన వైపు లాగేసుకుంది. దీనికి కారణం వాస్తవానికి యూపీ దళిత జనాభా విభజించబడింది. 2 సమూహాలు, జాతులు దళిత జనాభాలో 54% మంది ఉన్నారు. అయితే పాసి, ధోబి, కోడి, ఖటిక్, ధనుక్ మొదలైన జాతులున్నాయి. ఈ జనాభాలో 46% మంది ఉన్నారు. 2014 నుంచి బీజేపీ రాష్ట్రంలోని జాతీయేతర జనాభాను మరింత మెరుగైన మార్గంలో నడుపుతోంది. దేశంలోని భారీ బ్రాహ్మణ ఓటు బ్యాంకును స్వయంచాలకంగా బీజేపీ వైపు మళ్లించింది. ఈ 2 ఓటు బ్యాంకుల సాయంతో బీజేపీ బీఎస్పీని క్రమ పద్ధతిలో పక్కదారి పట్టిస్తోంది, క్షీణింపజేస్తోంది. ఇప్పుడు అది అంతరించిపోయే దశలో ఉంది. అదేవిధంగా ఇటీవలి కాలంలో యూపీలోని దళిత ఓటర్లలో బలమైన పట్టును సంపాదించిన చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఏఎస్పీ
అంటే ఆజాద్ సమాజ్ పార్టీ పెరగడం కూడా బీఎస్పీ పతనానికి ఒక ముఖ్యమైన కారణంగా పరిగణించబడుతుంది. ఇది రాష్ట్రంలోని దళిత ఓటర్ల ముందు బీఎస్పీకి ప్రత్యామ్నాయంగా చూపబడింది. దీని కారణంగా బీఎస్పీ యొక్క ప్రధాన ఓటు బ్యాంక్ చీలిపోయింది. అయితే మాయావతి ఇటీవల తీసుకున్న నిర్ణయం కూడా బీఎస్పీ పతనానికి కారణంగా భావిస్తున్నారు. రాజకీయం అనేది సమీకరణాలు మరియు అవకాశాల ఆట అని, ఈ సమీకరణాలు మరియు అవకాశాలను మంచి మార్గంలో ఉపయోగించుకోగలిగిన పార్టీ చివరికి గెలుస్తుందని అంటారు. గత కొన్నేళ్లుగా బీఎస్పీ అలానే 2007లో యూపీలో మాయావతి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లే 2012లో యూపీకి చెందిన మరో పార్టీ అంటే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ కూడా రాష్ట్ర మరియు జాతీయ రాజకీయాల్లో మనుగడ కోసం పోరాటం మొదలుపెట్టింది. అఖిలేష్ యాదవ్ కు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపే అవకాశం లభించింది. కానీ ఆ తర్వాత 2017 మరియు 2022 యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ కూడా తీవ్ర నిరాశను ఎదుర్కొంది. దీని కారణంగా అది అంతరించిపోయేటట్టే కనిపించింది. కానీ 2014 లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ మాస్టర్ స్ట్రోక్ ఆడింది. భారత కూటమి సహకారాన్ని తీసుకుంది. అక్కడ అది తన వనరులను, ఓటర్లను కాంగ్రెస్ తో పంచుకుంది. ఫలితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ ఆవిర్భవించింది. మూడవ అతిపెద్ద పార్టీ మరోవైపు బలహీనమైన స్థితిలో ఉన్నప్పటికీ బీఎస్పీ భారత కూటమితో చేతులు కలపలేదు. బీజేపీతో ఎలాంటి సంకీర్ణంలోకి రాలేదు. ఇది బీఎస్పీకి నష్టాన్ని కలిగించే ఒప్పందంగా నిరూపించబడింది. 2019లో మాదిరిగానే సమాజ్వాదీ పార్టీతో కలిసి బీఎస్పీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే బీజేపీ గెలిచిన యూపీలోని కనీసం 16 సీట్ల సమీకరణను పూర్తిగా చెడగొట్టుండేది. వాస్తవానికి అక్బర్పూర్, అలీఘర్, అమ్రోహా, బన్సగర్, భదోహి, బిజ్నోర్, డియోరియా, ఫఖాబాద్, ఫతేపూర్ సిక్రీ, హర్దోయ్, మీరట్, మీర్జాపూర్, మిసిక్, ఫుల్పూర్, షాజహాన్పూర్, ఉన్నావ్ 16 స్థానాల్లో బీఎస్పీ కంటే తక్కువ ఓట్లొచ్చాయి. ఉదాహరణకు అక్బర్పూర్ సీట్ను పరిశీలిస్తే అక్కడ బీజేపీ అభ్యర్థికి 20,000 ఓట్లతో గెలుపొందగా అక్కడ బీఎస్పీ అభ్యర్థికి 20,000 ఓట్లొచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో బీఎస్పీ ఇండియా అలయన్స్ తో ఉండుంటే ఈ ఓటు ఒకవైపుకు కేటాయిస్తూ ఉండేది. దానివల్ల అక్కడ బీజేపీ గెలవడం సాధ్యం కాదు. ఇది ఈ ఎన్నికల ఫలితాన్ని పూర్తిగా మార్చగలదు. బీఎస్పీకి తనకు కొంత పరిమితిని పొందగలదు. అది అఖిల భారత కూటమితో ఉండొచ్చు, లేదా టీడీపీ, జేడీయూ వంటివి బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంలో చేరుండొచ్చు. అయితే ఇది జరగలేదు. ఇప్పుడు లోక్సభ మరియు యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీఎస్పీకి ఒక్క ప్రతినిధి కూడా లేని పరిస్థితి వచ్చింది. అయితే రాజ్యసభలో కేవలం ఒక అభ్యర్థి సహకారంతో పార్టీ ఏదో ఒక విధంగా తమను తాము కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. అయితే బీఎస్పీ ప్రకారం బీజేపీ యొక్క పెరుగుదల లేదా బీఎస్పీ దళిత ఓటర్ బ్యాంక్ ను విభజించడం వలన రాష్ట్రంలోని దాని ప్రజాదరణను ప్రభావితం చేయలేదు. రాష్ట్రంలో తమకు ఇంకా 9% ఓటు బ్యాంక్ ఉందని, దాని సహకారంతో మళ్లీ పుంజుకోవచ్చని ఆ పార్టీ చెబుతోంది. 2024 లోక్సభ ఎన్నికలు బీఎస్పీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశాన్ని తిరస్కరించడం కూడా కనిపించింది. ఈ లోక్సభ ఎన్నికల కంటే 2027లో జరిగే యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామని బీఎస్పీ చెబుతోంది. ఎందుకంటే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే నిజమైన అర్థంతో పుంజుకోవచ్చని, అందుకే పార్టీ తన పరిమితులను ఉపయోగించుకోవాలనుకుంటుందని, ఏదేమైనప్పటికీ బీఎస్పీ యొక్క ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని 2027 యూపీ ఎన్నికలు పార్టీకి చివరిదని నిరూపించబడుతున్నాయి. నేడు బీఎస్పీ లాగానే దేశంలోని అనేక ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. అదే బీఆర్ఎస్ లేదా భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణలో చురుగ్గా ఉన్న బీఎస్పీ, బీఆర్ఎస్ లాంటివి కూడా గత కొన్నేళ్లుగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద దుమారాన్ని చవిచూస్తాయి. ఇక్కడ ఈ లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ లాగా ఒక్క సీటు కూడా రాలేదు. అయితే 2019 వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ లేదా తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో 41.7% ఓట్లలో 9 స్థానాలను గెలుచుకుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో దాని ఓట్ల శాతం 17కు పడిపోయింది. అలాగే గత సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్ బలమైన పునరాగమనం కారణంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. యూపీలో బీఎస్పీ మాదిరిగానే తెలంగాణలో దాని పతనం అనేక బహుళ కారణాల వల్ల రాజుకుంది. ఇక్కడ బీజేపీ మరియు కాంగ్రెస్ రెండూ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తగ్గించాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ వాటా కేవలం 19.45% ఉండగా ఈసారి అది 35%కి పెరిగింది. మరోవైపు 2019లో 29.4% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 4.10కి ఈసారి కొంచెం తగ్గాల్సి వచ్చింది. ఇది గమనించాల్సిన విషయం. గత కొద్ది కాలంగా అమిత్ షాతో సహా పలువురు బీజేపీ అగ్రనేతలు ఈ ప్రకటనలతో తెలంగాణలోని హిందూ మెజార్టీతో పాటు మిగిలిన దళిత వర్గాలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 85% హిందువుల జనాభా ఉన్నందున
రామ మందిరం మరియు ఆర్టికల్ 370 వంటివి తెలంగాణలో బీజేపీ ఉనికిని బలోపేతం చేస్తూ వస్తున్నాయి. చాలా మంది ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా ఆపరేషన్ పోలో జ్ఞాపకార్థం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినంగా ప్రకటించాలి వంటివి చిన్న చిన్న చర్యలు కూడా రాష్ట్రంలోని హిందూ మెజార్టీలో బీజేపీకి నమ్మకాన్ని పెంచాయి. 2012, 2013 వరకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి దాదాపుగా స్వల్పంగా ఉంది. 2009 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతం ఇక్కడ 1% కూడా లేదు. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పార్టీ ఓట్ల శాతం వేగంగా పెరగడంతో పాటు 2014 లోక్సభ ఎన్నికల్లో అక్కడ 10.5 మంది ఓటర్లు 2019లో 19.45 మంది ఓట్లను ఆ పార్టీ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమైంది. పంచాయతీ మరియు మున్సిపల్ స్థానాల్లో బాటమ్ అప్ విధానాన్ని అనుసరించడం ద్వారా 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 48 సీట్లు గెలుచుకోగా గత ఎన్నికల్లో ఇక్కడ కేవలం 4 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. దక్షిణ భారత రాజకీయాల్లో భాజపా చాలా కాలంగా పెద్ద పురోగతిని వెతుకుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో బహుశా భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలోకి సజావుగా చొచ్చుకుపోయేలా తెలంగాణను మోడల్ స్టేట్ గా మార్చడం ద్వారా భాజపా తన దక్షిణ భారత విస్తరణను ప్రారంభించాలనుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ చాలా కాలంగా పొత్తులు పెట్టుకుని దక్షిణ భారత రాజకీయాల్లో తన ఉనికిని ఖాయం చేసుకుంటోంది. అటువంటి పరిస్థితుల్లో దక్షిణ భారత రాజకీయాల యొక్క ముఖ్యమైన గేట్వే బీజేపీ చేతిలోకి వెళ్లకుండా తెలంగాణను కూడా ఏదో విధంగా నియంత్రించాలని కోరుకుంటోంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో బీజేపీ మరియు కాంగ్రెస్ ఎదుగుదలకు ఒక పెద్ద అంశం బీఆర్ఎస్ యొక్క వ్యూహాలు లేనితనంగా కనిపిస్తోంది. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 స్థానాలకు తగ్గించబడిన తరువాత బీఆర్ఎస్ పార్టీలోని చాలా మంది ముఖ్యమైన నేతలు కె చంద్రశేఖరరావును విడిచిపెట్టి అంటే కేసీఆర్ ను విడిచిపెట్టి బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అంతర్గతంగా చాలా కుమ్ములాటకు గురైంది. ఉదాహరణకు ఇటీవల బీఆర్ఎస్ నుంచి చాలా మంది ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. అదేవిధంగా పార్టీకి చెందిన దానం నాగేందర్ ఇంకా మరికొంతమంది ముఖ్య నేతలు సిట్టింగ్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. అదేవిధంగా కల్వకుంట్ల కవితకు సంబంధించిన లిక్కర్ కుంభకోణం కూడా పార్టీని మరింత దిగజార్చింది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ ఎపిసోడ్లు మొత్తం ఆ పార్టీపై అవినీతి, నిర్లక్ష్యం ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ తో పొత్తు సమాజ్వాదీ పార్టీకి కొత్త ఊపునిచ్చిన విధంగా బీఆర్ఎస్ కు సహాయపడే సహాయ మిత్రపక్షాలు కూడా ఈ ప్రాంతంలో పార్టీకి లేవు. అందువల్ల రానున్న కాలంలో బీఆర్ఎస్ భవిష్యత్తు సవాళ్లతో కూడుకుందని రాజకీయాలు చెబుతున్నాయి. 2014లో ఏర్పడిన సీతాకోక చిలుకల ప్రభావం అంతిమంగా ముగియడానికి ఈ పార్టీలో ఏది కారణమో చెప్పడం కొంచెం కష్టమే. అయితే ఈ ప్రభావం ఈ రాజకీయ పార్టీల ప్రయోజనాలను మరియు అంచనాలను భారీగా నెట్టివేసిందనేది ఒక స్పష్టమైన అంశం. ఇది ఒక చిన్న సమూహం పెద్ద మార్పులను తీసుకోగల అవకాశాలు ఎప్పుడు ఎలా పుట్టుకొస్తాయనేది ఎవరికీ తెలియదు. అంటే ఇది బహుశా ఎక్కడో సీతాకోక చిలుక ఎగిరితే ఇక్కడ తుఫాను వచ్చినట్టు ఈ రాజకీయాల్లో ఎక్కడ లింక్ వేస్తే ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అనేది విశ్లేషకులకే తెలియాలి.